హలో ఎవ్రీబడి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి. నేను ఆబ్స్ట్రిషన్ గైనకాలజిస్ట్, కన్సల్టెంట్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ అట్ అబ్ని ఫర్టిలిటీ అండ్ ఆండ్రాలజీ, కూకట్పల్లి బ్రాంచ్. ఇవాళ మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం. అసలు సర్విక్స్ అంటే ఏంటి, దానికి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, ఏ ఏజ్లో కామన్, ఎలా స్ప్రెడ్ అవుతుంది, దాని సిమ్టమ్స్ ఏంటి, దాని ప్రివెన్షన్ ఎలా, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది చూసుకుందాం. సో సర్వైకల్ క్యాన్సర్ అంటే నార్మల్గా గర్భసంచి మూతి క్యాన్సర్ అని సర్వైకల్ క్యాన్సర్ అంటాం. సో సర్విక్స్ అంటే ఏంటంటే ఇది మీ గర్భసంచి, ఇది వెజైనా. సో ఇక్కడ ఉండేదాన్ని సర్విక్స్ అంటారు. సో ఈ సర్విక్స్ ఏంటంటే మనకి బయటకి కనిపించదు, అది అన్లెస్ మనం ఎగ్జామినేషన్ చేస్తే తప్ప సర్విక్స్ అనేది బయటకి కనిపించదు. సో అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్స్ ఎందుకు వస్తున్నాయి అంటే హెచ్పివి అనే ఇన్ఫెక్షన్, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్, ఈ ఇన్ఫెక్షన్ వల్ల మోస్ట్ ఆఫ్ ద సర్వైకల్ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సర్వైకల్ క్యాన్సర్ ఇండియాలోనే లీడింగ్ క్యాన్సర్ అనమాట ఫీమేల్స్లో. సో ఇది అంత ప్రివలెంట్ అనమాట. సో దీనికి ఎలా స్ప్రెడ్ అవుతుంది అంటే కనుక నార్మల్గా సెక్షువల్ ఇంటర్ కోర్స్ వల్ల, ఏనల్ కానీ, ఓరల్ కానీ, వెజైనల్ కానీ, లేదా ఈవెన్ స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్తో కూడా స్ప్రెడ్ అవుతుంది. నార్మల్గా ఈ హెచ్పివి వైరస్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 100 to 200 సీరో టైప్స్ ఉంటూ ఉంటాయి. దీంట్లో హై రిస్క్ టైప్స్ ఉంటాయి, లో రిస్క్ టైప్స్ ఉంటాయి. లో రిస్క్ ఇస్ ఓకే, బట్ హై రిస్క్తో ఇన్ఫెక్షన్ వస్తే కనుక దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ ఇట్ మైట్ లీడ్ టు క్యాన్సర్ అనమాట. సో ఇది ఏ ఏజ్ గ్రూప్స్లో ఇంకా కామన్గా కనిపిస్తుంది అంటే కనుక 30 to 35 years అండ్ మళ్ళీ 55 to 60 years, ఈ ఏజ్ గ్రూప్స్లో కామన్గా కనిపిస్తుంది. అంటే వేరే ఏజెస్లో ఉన్న వాళ్ళకి రాదు అని కాదు, బట్ ఈ ఏజ్ గ్రూప్లో మాత్రం ఇంకా కామన్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసుకుందాం. సో ద మెయిన్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఇస్ హెచ్పివి వైరస్ అనమాట, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ అనమాట. సో దీంతో పాటు వేరే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి అంటే కనుక స్మోకింగ్ కానీ, లేకపోతే ఎర్లీ ఏజ్, ఫస్ట్ ఇంటర్కోర్స్ చేసినప్పుడు ఎర్లీ ఏజ్లో స్టార్ట్ చేయడం కానీ, లేదా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడం, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉండడం, ఆర్ వేరే ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఉండడము, హైజీన్ తక్కువ ఉండడము, లేదా లాంగ్ టర్మ్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ పైన ఉండడము, లేదా ఎక్కువ మంది ఎక్కువసార్లు డెలివరీ అవ్వడము, అంటే హై ప్యారిటీ అనమాట, ఎక్కువ డెలివరీస్ అవ్వడము. సో వీళ్ళందరూ దే ఆర్ మోర్ ప్రోన్ టు సర్వైకల్ క్యాన్సర్స్ అనమాట. ఈ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది సెక్షువల్లీ యాక్టివ్గా ఉన్న వాళ్ళందరికీ హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ దమ్ ఏంటంటే బాడీ ఇమ్యూనిటీస్ బాగున్నప్పుడు ఆ ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసి మనకి ఇన్ఫెక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి. కానీ చాలా తక్కువ మందికి, అంటే లెస్ దాన్ 1% వాళ్ళకి మాత్రం అది క్యాన్సర్ లాగా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇది ప్రివెంట్ చేయడానికి ఏంటి, సర్వైకల్ క్యాన్సర్స్ ప్రివెంట్ చేయడానికి ఏంటి అంటే నార్మల్గా మనం సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ ఉంటాయి. సో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ తీసుకోవడం, ఆర్ ఇంకా ఎవ్రీ 3 years ప్యాప్ స్మియర్ అంటారనమాట, అంటే గర్భసంచి మూతిది సెల్స్ తీసుకొని టెస్ట్ చేస్తూ ఉంటారు, అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా ఆ సెల్స్లో అని చూస్తూ ఉంటారు. సో వ్యాక్సిన్ కానీ, లేదా ఈ ప్యాప్ స్మియర్ కానీ, లేకపోతే హెచ్పివి టెస్టింగ్ కానీ, ఇవన్నీ చేస్తూ ఉంటే యూ కెన్ డిటెక్ట్ క్యాన్సర్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్, ఆర్ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ని కూడా మనము చూడగలుగుతాం. ఈ ప్రీ క్యాన్సరస్ లీజన్స్ క్యాన్సర్ లాగా మారడానికి ఆల్మోస్ట్ 10 years టైం పడుతుంది. సో ఈ 10 yearsలో మనం దీన్ని డిటెక్ట్ చేసుకొని ట్రీట్ చేసుకుంటే కనుక క్యాన్సర్కి ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. ఇంకా వ్యాక్సిన్, సర్వైకల్ వ్యాక్సిన్స్లో కూడా 3 types ఉంటాయి. బైవాలెంట్ అంటే 2 సీరోటైప్స్కి అగెయిన్స్ట్గా, క్వాడ్రివాలెంట్ అంటే 4 typesకి అగెయిన్స్ట్గా, నానావాలెంట్ అంటే 9 typesకి అగెయిన్స్ట్గా. సో లేటెస్ట్ ఏంటంటే ఈ నానావాలెంట్ వ్యాక్సిన్స్ వచ్చాయన్నమాట. వ్యాక్సిన్స్ తీసుకోవడము అండ్ ద సేమ్ టైం ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసుకోవడం వల్ల 100% యూ కెన్ ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్స్. థ్యాంక్ యూ.